మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల స్వాగతం. ముందుగా శ్రీ మంజునాథ్ గారు చాలా తర్వాత కామెంట్ పెట్టారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈజీగా కోడ్ని కాపీ పేస్ట్ చేస్తారు, బట్ ఇది అసాధ్యం. వ్యవసాయంలో ఈజీ కాదు బ్రో. అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ కావాలి. కోడ్ని కాపీ పేస్ట్ చేసేంత ఈజీ కాదు అన్న. వాళ్ళ వ్యవసాయం తెలియకపోయినా కూడా వాళ్ళు కౌలు తీసుకుంటారు. అక్కడ వ్యవసాయం చేసే రైతులు మాట్లాడితే వాళ్ళకి ఏదో శాతం లాభంలో మీకు ఇంత పర్సెంటేజ్ అంటే ఎవరో ఒకరు చేస్తారు కదన్నా. ఎక్కడా పెరగలేదు. కోలార్ రైతులు ఈసారి మంచి సొమ్ములు చేసుకున్నారు. 100%. జై కర్ణాటక, జై కర్ణాటక మాతే భువనేశ్వరి. నేను లోకల్ టమాటా చెప్పలేదన్నా, ఉత్తరాబాద్ టమాటా మాత్రం చెప్పాను. ఇవాళ నిన్నటికి వాళ్ళు ఉత్తరాబాద్ టమాటా బాగానే వెళ్ళే పళ్ళు తగ్గడంతో. సహదేవ్ గారు హాయ్. సయ్యద్ షాతాజ్ భాయ్ హాయ్ అన్న. అందరూ సాఫ్ట్వేర్ ఫార్మర్స్ మీద అండ్ టీచర్స్ మీద పడ్డారు, కానీ ఆ సాఫ్ట్వేర్ ఫార్మర్స్ వల్ల చాలామందికి యూజ్ ఉంది. అట్లీస్ట్ ఒక 10 members వర్క్ పడుతుంది. సాఫ్ట్వేర్ ఫార్మర్స్కి ప్రాఫిట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ దీనివల్ల ఆ ఒక లేబర్స్ చిట్టి అండ్ డ్వాక్రా గ్రూప్స్కి అమౌంట్ ఈజీగా అడ్జస్ట్ అవుతున్నాయి. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కావాల్సిన రైస్ అండ్ ఫెస్టివల్కి బట్టలు తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ 4 months నుంచి లేబర్స్ డైలీ వర్క్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్వాక్రా గ్రూప్ ఈఎంఐ కోసం అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళు కూడా సేల్స్ లేక చాలా ఖాళీగా ఉన్నారు. మీరు సాఫ్ట్వేర్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళ కోసం వాళ్ళకి లాభం వాళ్ళకి లేక నష్టపోతే వాళ్ళే. మీరు సాఫ్ట్వేర్ రైతులు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ కష్టం వాళ్ళది, లాభం వాళ్ళది, నష్టపోయినా కూడా వాళ్ళే అని కామెంట్ పెట్టారు. దీనికి కూడా రిప్లై ఇచ్చారు, ఇది నిజమే అన్నా అని. నేను గతంలోనే చెప్పాను, ప్లాంటేషన్ భారీగా జరిగితే రైతు కూలీలకు ఉపాధి దక్కుతుందని చెప్పి. అదే విషయాన్ని అన్నదాత కూడా ప్రస్తావించారు. March 15లో 30 kg 1400 rupees. ఐఎమ్ వెరీ సారీ, ఆ స్థాయిలో ఉంటుందని అనుకోను, బట్ టమోటాలు ఏమైనా జరగవచ్చు, చూద్దాం. ఇక నరేష్ కుమార్ గారు అన్న, భయంకే భయం పుట్టించేవాడు బిల్ల, అయితే రైతుల గుండెల్లో భయం పుట్టించేదంటే టమోటా. ఈసారి ప్రతి ఒక్కరూ టమోటా 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 అంటున్నారు. ఎవరి నోట టమోటా ప్లాంటేషన్ చేద్దామంటున్నారు. వేరే రకం కూరగాయలు ఎవరూ పండించడం లేదు. ఈసారి మే, జూన్, జూలైలో అన్ని కూరగాయల రేట్లు ఆకాశం తలుపు తొడతాయి. కూరగాయలు కొనాలంటే సిటీలో ఉండే వాళ్ళకి భయం పుడుతుంది. 1 ఎకరా ఉన్న వాళ్ళు, 2 ఎకరా ఉన్న వాళ్ళు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ టమోటానే ప్లాంటేషన్ చేద్దామంటున్నారు. వేరే రకం కూరగాయలు ఎవరు నాటుదాం అనుకోవడం లేదు. ఇదైతే వాస్తవమే అన్న. గత సంవత్సరం మన మదనపల్లి మండలంలో పూల సాగు బాగా జరుగుతుంది, కానీ టమోటా ప్లాంటేషన్ వైపు రైతులు మొగ్గు చూపడంతో ప్రస్తుతం మదనపల్లి పట్టణానికి పూలు బయట నుంచి వస్తున్నాయి, కానీ మన లోకల్ పూలు ఎక్కడా లేవో. చామంతి పూలు కానివ్వండి, సన్న మొగ్గలు కానివ్వండి, కాగడ కానివ్వండి, మల్లె మొగ్గలు, ఏవి కూడా సన్న మొగ్గలు అయితే దరిదాపు 1500 ఉంది కేజీ. మీరు రిస్క్ తీసుకోలేకపోతే మీకు లాభం ఉండదు. కేశవరెడ్డి గారు. ఇక కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, దిస్ 2025 year టమోటా ప్లాంటేషన్ February 15th, March 15th and April 15th step by step అవర్ టమోటా ప్లాంటేషన్ బెస్ట్ దిస్ ఇయర్ గుడ్. ఈ సంవత్సరము 3 నెలలు 3 అదులుగా టమోటా పంట వేసుకోవడం అన్నదాతలకు మంచిదని ఆయన కోలార్ తమ్ముడు కామెంట్ పెట్టారు. గణేష్ గారు, రాయలసీమ కర్నూలు బార్డర్ తెలంగాణలో ఇప్పటికే వైరస్లు వచ్చాయి. నా తోట కూడా వైరస్ ఆక్రమించింది. ఇక మాపల్లి వ్యవసాయం గారు అయితే కలిగిన టమోటా రేట్స్కి థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ తమ్ముడు. అన్న, చిక్బల్లాపూర్లో అప్పుడే వైరస్ వచ్చింది. మహేష్ గౌడ గారు. ఇక అరంటపల్లి నుంచి నరసింహ్ గారు, అన్న సుకుమార్ అన్న ఉంటే పెట్టన్న, బహుశా ఫోటో అడుగుతున్నారేమో, పెడతానన్నా. ఒక ఏరియాని కాదు, ఈసారి భారీ ఎండల వలన అన్ని ఏరియాలు కూడా వైరస్ అనగా ముడత, దిగుబడి తగ్గుతుంది బ్రో. ఇవన్నీ భవిష్యంచనాలు. నలుగురు నరసింహారెడ్డి గారు. ఇక బక్కన మహేష్ గారు, ఇయర్లో హెవీ ప్లాంటేషన్ స్మాల్ బాక్స్ 300, బిగ్ బాక్స్ 500 అంతే, రేట్స్ పెరగవు. అది మనం చెప్పలేము. గత సంవత్సరం కూడా ప్లాంటేషన్ భారీగానే జరిగింది, కానీ విపరీతమైన ఎండల వల్ల టమోటాలు రాని సంగతి మీకు తెలిసిందే. ఆ చివరిలో పడ్డ
ఒకటి 2 పదుల వర్షానికి మాత్రమే టమోటాలు రావడం, అన్నదాతలకు ఆదాయం రావడం జరిగింది. ఈ ఎండలైతే ఇప్పుడే మండిస్తున్నాయి. బట్ భారీ ప్లాంటేషన్ ఉంది కదా, ధరలు వెళ్ళవని మాత్రం మనం చెప్పలేం. ఇది అన్నదాత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇక బి శివకుమార్ గారు, ఏప్రిల్ ప్లాంటేషన్ చేయండి ఫార్మర్స్, జూలైలో కాయలు వస్తాయి. అమ్మితే మినిమం 500 నుంచి 1500 అమ్ముతుంది. అందరూ ఫిబ్రవరిలోనే ప్లాంటేషన్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ ఉండదు. ఎండలు ఏమి ఉన్నా ఈసారి జూన్ 15 నుంచి జూలై 30 వరకు సీజన్ నడవదు. ఎందుకంటే వర్షాలు కొంచెం లేట్ అవుతాయి. అది కూడా జూన్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అవ్వవచ్చు. వర్షాలు పడందే ఎక్స్పోర్ట్ స్టార్ట్ కాదు. నా ఒపీనియన్. రైతులు ఈసారి కొంచెం జాగ్రత్తగా ప్లాంటేషన్ చెయ్యండి. ఆయనకు విశ్లేషణ బాగానే ఉంది. శివకుమార్ గారు కూడా చెప్పారు, గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నా బాగా చెప్పామని చెప్పి. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో 2025లో ఈశ్వరుడే చూడాలి. ఓం నమ శివాయ. గుండూరు రామగారు దానికి వెళ్ళి 523 నువ్వు కరెక్ట్ అన్నా. ఆయన ఇంకో కామెంట్ పెట్టారు, ప్రతి ఒక్కడు మార్చి 500 పోతుంది, ఏప్రిల్ 1000 రూపాయలు పోతుంది. అది ఏంది వీళ్ళ బాధ? ఏమప్పా గార్లిక్ కాయలు అమ్మేవాళ్ళు కట్టు. ఆ చివరి నాకు అర్థం కాలేదు. ఇక శ్రీరామగా మారిన రామశ్రీ గారు, అన్నా రీడ్ దిస్ కామెంట్ ప్లీజ్. టమోటా ఈజ్ నాట్ ఓన్లీ వన్ క్రాప్ దేర్ టు ఫార్మర్స్. ఈవెన్ యూ కెన్ గ్రో నెంబర్ ఆఫ్ అదర్ క్రాప్ ఆల్సో. Some farmers are in our area, they will grow only cabbage in season. Some of them are grow cucumber. Some of them are grow bitter gourd. Few of them are grow flowers. Few farmers are grow coriander. Those farmers are leading happiest life than tomato farmers. One of our relative would not grow tomato, they are growing other crops. They are well settled family and made good property in hometown as well as in Bangalore. What is ultimately we need? One is money, other is happiness, another is satisfaction. Type tomato of crop is not important, so grow any crop. ఆయన చెబుతున్నారు, రైతులు వ్యవసాయం చేసే వాళ్ళు టమాటో ఒకటే పంట కాదు, ఇతర పంటలు చాలా ఉన్నాయి. మా ఏరియాలో అయితే కొంతమంది ఇంతవరకు టమాటో పంటే నాటలేదు. వాళ్ళు క్యాబేజీ, దోసకాయ ఇలాంటి రకరకాల పంటలు వేస్తున్నారు. వాళ్ళు టమోటా పండించే రైతుల కంటే కూడా బాగున్నారు. లోకల్లో అంటే వాళ్ళ స్వగ్రామంలో ఆస్తులు, బెంగళూరులో కూడా ఆస్తులు సంపాదించారు. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటి? డబ్బు, సంతోషం, తృప్తి. టమోటా క్రాప్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. టమోటా ఒక్కటే కాదు, ఇతరత్ర పంటలు కూడా వేయమని ఆయన అన్నదాతలు సలహా ఇస్తున్నారు. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. I am Kannadiga from Karnataka. I can read Telugu but don't know how to write in Telugu. Sometimes I was used Google for keeping comment in Telugu after translating. Sometimes Google's also fallen translating correctly from English to Telugu. నేను కన్నడిగుని, నాది కర్ణాటక, నా మాతృభాష కన్నడ. తెలుగు నాకు అర్థమవుతుంది, కానీ ఎలా టైప్ చేయాలో తెలియడం లేదు. గూగుల్ ప్రయత్నించి కూడా ఒకసారి గూగుల్ తల్లి కూడా ఫెయిల్ అవుతుంది. నేను తెలుగులో కామెంట్ పెట్టడానికి ప్రయత్నిస్తాను చెప్పి రామశ్రీ కామెంట్ పెట్టారు. అన్నా మీరు ఇంగ్లీష్లో పెట్టండి, నేను ఇంగ్లీష్ చదివి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం. మొత్తం మీద హైలైట్ కామెంట్లు. ఒక ఆయన చెప్పారు, ఉత్తర భారతాన్ని ఎగుమతులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎందుకు కారణాలు ఏమి అని చెప్పి. శ్రీరామ గారు అయితే టమోటా ఒకటి కాదు, ఇతరత్ర పంటలు చాలా ఉన్నాయి. ఇతరత్ర పంటలు మా ప్రాంతంలో పండించిన వాళ్ళు టమోటా పంట పండించిన వాళ్ళకన్నా కూడా హ్యాపీగా ఆదాయంతో ఉండాలని కామెంట్ పెట్టారు. ఏదేమైనా అన్నా నేను ఒకే విషయం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం ప్లాంటేషన్ అయితే భారీగా ఉంది. స్టెప్ బై స్టెప్ వేయండి. ఒకేసారి చూసుకుందాం, వస్తే ఈ గట్టు లేదా ఆ గట్టు అనుకుంటే తప్పు లేదు, కానీ అప్పులు చేయొద్దండి. స్టెప్ బై స్టెప్ వేయండి. ఏదో గదుల్లో భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. ఇంకో కామెంట్ వచ్చింది, అది ఎందుకు ఇప్పుడు ఫీడ్ అవ్వలేదు. ఒక అన్నది నేను కామెంట్ పెట్టారు, స్టెప్ బై స్టెప్ వేయడం ఏంది, ఏదైనా ఒకటే పుష్ప తగ్గేదిలా ఒకేసారి వేద్దామని చెప్పి దానికి శ్రీరామ గారు రిప్లై ఇచ్చారు. దాన్ని చదివాను నేను. ఒకేసారి వేస్తే ఒకవేళ టమాటా ధరలు పెడితే పర్వాలేదు, డబ్బులు బాగానే వస్తే, పోతే మాత్రం అస్సామి అని చెప్పి. అన్న మన దగ్గర ఉందా, వచ్చినా పోయినా టెన్షన్ లేదా, వేయండి, తప్పు లేదు. మనం పంటలు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనుకుంటే 2-3 స్టెప్పులు వేయండి. ఆ పైన దైవాధీనం, దైవలీల, దైవకృప. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.